అనంతపురం జిల్లా ఉరవకొండలో వెన్నుపోటు పార్టీ మోకలు బరితెగించాయి. ఉపాధి హామీ పథకంలో అక్రమాలను ప్రశ్నించిన దళితుడు ఎర్రిస్వామిపై వెన్నుపోటు పార్టీ నేతలు దాడి చేశారు. పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేస్తున్నారని ఎర్రిస్వామి ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అక్రమాలను ప్రశ్నించిన ఎర్రిస్వామిపై వెన్నుపోటు గుండాలు ఒక్కసారిగా దాడికి తెగబడ్డాయి. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సంఘటన మంత్రి పయ్యావుల కేసు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం కలగళ్ల గ్రామంలో జరిగింది. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, నిజంగా మీతో ప్రతిరోజు ఏదో ఒక చోట ఇలాంటి ఘటనల గురించే రిపోర్ట్ తీసుకుంటూ ఉన్నాం. నిజంగా ఇంకా ఆశ్చర్యం కూడా వేయట్లేదు, ఎందుకంటే దళితులు లేదు, ఎవరు లేరు, అన్ని వర్గాలను కూడా ఈ రకంగా వేధిస్తున్న ప్రస్తుత కూటమి సర్కార్ అనుచరులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు. ఏం జరిగింది ప్రస్తుతం? ఈ ఘటన పూర్వఫలాలేంటి శివారెడ్డి? అదే మొత్తం 10 లక్షల అవినీతి జరిగిందని వచ్చిన కంప్లైంట్ ఆధారంగా విచారణ అధికారులు చేస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలోనే అక్రమాలపై ప్రశ్నించిన ఎర్రిస్వామి అనే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిపై ఒకసారిగా టీడీపీ నేతలు దాడి చేయడం పూర్తి స్థాయిలో కలకలం రేపుతుంది. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం కలగలు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు ఈశ్వరయ్య, అదేవిధంగా జయరాము ఉపాధి హామీ పనులు చేయకుండానే చేసినట్లుగా చాలా కాలంగా బిల్స్ డ్రా చేసుకున్నట్లు ఆరోపణలు. అదే గ్రామానికి సంబంధించి సుమారుగా 10 లక్షల రూపాయల పనులు చేసినట్టు చూపించి డ్రా చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డ్రామా అధికారులు విచారణ చేపట్టారు. అయితే విచారణ ఒకవైపున జరుగుతుండాలి కానీ స్థానికులు, అదేవిధంగా కొంతమంది బాధితులు టీడీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నట్టుగానే ఒకసారిగా ఈశ్వరయ్య, అదేవిధంగా జయరాం టీడీపీ నేతలుగా ఉన్నారు ఆ గ్రామంలో. వారు ఒకసారిగా రెచ్చిపోయి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎర్రిస్వామిపై చెందు మనేలా ఒకసారిగా ఇద్దరు వెంటనే కొట్టడంతో బాధితులు నిర్ఘాంతపోయారు. ఎర్రిస్వామి పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంత జరిగినప్పటికీ ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేయడం కానీ, అధికారులు విచారణ చేయడం కానీ పూర్తి స్థాయిలో జరగకపోవడం పూర్తి స్థాయిలో వివాదాస్పదం అవుతోంది. టీడీపీ నేతలు ఏం చేసినా పోలీసులు కానీ, అధికారులు కానీ వదిలేస్తున్నారన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. హరి రైట్ శివారెడ్డి.